ఇంగ్లీష్ లో మాట్లాడు చాలు నాకు. इंग्लिश इंग्लिश शिवाजी शिवाजी कौन यार इस लाइक इज गुड It's a chala clear sky. Sud is manding. It's too hot. पिनाकन्यो कोन्यो न्यो ఇంకోసారి पिनाकन्यो कोन्यो न्यो నా నేను ఇంకా స్పెల్లింగ్లు అడగకున్నా నువ్వు వచ్చింది నన్ను ఇంటర్వ్యూ స్పెల్లింగ్లు అడగని కాదు స్పెల్లింగ్లు అడగని కాదు నా నువ్వు లేనిపోయింది పెట్టాకున్నా మా సర్వలు సావదేముతారు చెప్తాను నా వద్దునా నీ ఇంటర్వ్యూ వద్దు నువ్వు వద్దునా వద్దునా నా మానం తీసే వచ్చావు ఇంటర్వ్యూ సాటి మనిషిని విషించడం అనాగరి నువ్వు అడగాకు నేను నాకు లవర్ లేదు ఏం లేదు నన్ను ఈ మధ్య జోస్ తగ్గినట్టుంది కదా యూట్యూబ్ ఛానల్లో. నీకు తగ్గుతాయని మాకు తగ్గదు. నీకు తగ్గదా? మాట్లాడుకోనే ఫస్ట్ టైము నీకు రాళ్ళతో తెగితే కళ్ళ దొరుకుతాయి. నేను మాట్లాడి అనుకో కథలు దిగదు కాదు ఎత్తిపోతాయి నీ షీళ్ళని. గొమ్మ అన్నాను ఆయన నా మానవే నువ్వు తెచ్చావు. పిచ్చిలేసిందంట కదా నీకు? అవునా? నీ వల్ల నాకు మెంటల్ దింగుతుంది నా వద్దునా నీ ఇంటర్వ్యూ వద్దు నువ్వు వద్దునా. మీ ముఖ్యమంత్రి ఎవరు? ప్రధానమూర్తి ప్రధానమూర్తి అది జగన్ అది జగన్. బి మొత్తం చదువు. HUMBLE ఏమైతుంది? సట్టు సట్టు. మీ ముఖ్యమంత్రి సీఎం జగన్. మీ సీఎం జగనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడా? నా ఇంకా ఇంటర్వ్యూ నుంచి లేపునా నేను కాళ్ళు పట్టుకుంటానా. కాలు పట్టుకో. నా అక్క ఎవడన్నా ఇంకా చెయ్యి అనేట్టుగా ఉండాలి కానీ వద్దునా వద్దునా అన్నట్టుగా కాలు పట్టుకో. అరే అరే ఉత్తగన్నా నేను వంగినా అంతే అంతే. అయితే నీ దగ్గర టాలెంట్ ఉన్నందుకు నేను వచ్చినా. ఏ బూత్ టాలెంట్? బూతులు తగ్గించా డైలాగులు ఎక్కించా. ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటిది. ఆదిశేషులు అన్న దగ్గర నుంచి ఎందుకు వచ్చేసినావు నువ్వు బయటికి? ఏంలే అట్ట పోతానలా నువ్వు ఒకటే ఊర్లో ఉన్నావని పక్క ఊర్లో పోవా. అసలు రొట్టెగాడని పేరు ఎందుకు పెట్టిరు అసలు నీకు? మేము రొట్టె కాల్స్తుంది. అవును రొట్టె కాలుస్తుంది, బట్ నిన్ను రొట్టెగాడని ఎందుకు పెట్టిరు? మా ఊర్లో అంతే. సో మనోడికి అంటే నేనేమనుకున్నా అంటే మనోడికి ఏదైనా ఒక హెల్ప్ చెయ్యాలి అన్నట్టు నేను ఇక్కడ రావడం జరిగింది. సో మనోడి బ్యాంక్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతా, అట్లాగే స్క్రీన్ మీద కూడా ఇస్తా. సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మన రొట్టెగాడికి హెల్ప్ చేయండి. అంటే వాళ్ళ పరిస్థితి అసలు చాలా బాగాలేదు. సో వాళ్ళకి మన సైడ్ నుంచి ఏదన్నా అంటే చాలా మంది ఏదో చేయాలనుకుంటాం కానీ ఏది చేయలేకపోతాం. నెక్స్ట్ ఎర్రచందనం బ్యాచ్ లో దిగుతావాను? నేను ఆ బ్యాచ్ లో దిగా నన్ను ఇచ్చిపెడితే నేను పోయి బుదింతా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఒక మంచి స్పెషల్ గెస్ట్ ను తీసుకొని వచ్చిన. సో ఈ పర్సన్ చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఉన్నాయి. సో ఆ పర్సన్ దగ్గరికి వచ్చేయడం జరిగింది. సో ఆ పర్సన్ ఎవరు అని చెప్పేసి అనుకుంటున్నారా? సో జొన్న రొట్టె, గోధుమ రొట్టె, ఇంకే రొట్టెలు మీకు తెలుసు కదా. సో రొట్టె అనగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? సో రొట్టెగానే పట్టుకొచ్చిన. సో పులివెందుల రావడం జరిగింది నేను. సో రొట్టె దగ్గరికి. హాయ్ రొట్టె, ఎలా ఉన్నావు? బాగున్నా. ఈ మధ్య జోస్ తగ్గినట్టుంది కదా యూట్యూబ్ ఛానల్లో. తగ్గింది కదా అసలు? నీకు తగ్గుతాయి కానీ మాకు తగ్గదు. నీకు తగ్గదా? మరి ఈ మధ్య బాగా కనిపించట్లే కదా యూట్యూబ్ లో. కనిపించలేదంటే ఏదో పనులు పడినాయి. ఏం పనులు? రొట్టెలు కాల్చే పనులు. రొట్టెలు కాల్చే పనులా? ఎన్ని రొట్టెలు కాలుస్తున్నావు రోజు? రోజా ఓ 10 ఓ 30. ఓ 10 ఒక 30 మొత్తం 40. 40. 40 స్పెల్లింగ్ చెప్పు. 40 రాదు. రాదా? ఏం చదువుకుంటున్నాడు రొట్టెగాడు? 10th క్లాస్ ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు రోజు? పోతున్నావా? సరే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి నీకు 10th లో? 8. సరే ఏమేంటి? ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, సోషల్, ఫిజిక్స్, హిందీ, బయాలజీ, అంతే. ఎన్ని? మ్యాథ్స్ చెప్పినావు. మళ్ళీ ఫస్ట్ కంచి చెప్పు. ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, సోషల్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, హిందీ. 8. 8 7. మరి
ఏడే ఉన్నాయి నీకు 10th సబ్జెక్టులు? ఏడే ఏడే. ఏడే సైన్స్ పీరియడ్ గేమ్స్ సైన్స్ 2 డివైడ్ అయింది కాబట్టి సో ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ అని అంటారు. సో అందుకు 7 అయింది. గేమా? స్కూల్ కి వెళ్తే బాగుంటుందా నీకు? యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తే బాగుంటుంది? రెండు బానే ఉంటాయా? సో అసలు యూట్యూబ్ ఛానల్లో ఎట్లా వచ్చింది ఛాన్స్ నీకు వీడియోలు చేయడంలో? నాకా నేను అప్పుడు టిక్ టాక్ ఉండేది చూడు, అప్పుడు బాగా రీల్ తెచ్చాను నేను, అది ఎత్తిపోయింది. ఈయన మా గుట్ట పైన ఈయన పెడతారు, అలా బాగా ఎగురుతానేమో. ఆశేషులు అన్న చూసాడు, రారా ఈ బాగా చేస్తాం అది ఇది అన్నాడు, పిలిచాడు, నేను చేసినాం వీడియోలో. ఒకటి 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 వేసాలకు బాగా వచ్చినాయి వ్యూస్, అందుకే ఇంకా చేసుకుంటూ వచ్చాం. నేను రోజు ఫేమస్ అయినా ఇంకా నుంచి పులిదల వయసు అన్న సినిమాలే కదా అని పిలుచుకున్నాడు, ఇంకా ఏమారెడ్డి అన్న ఒక ఛాన్స్ అని పిలుచుకున్నాడు. అని ఆశేషన్ అన్న ఇంకా పక్కన ఉన్నాడు, ఇంకా నేను వీడియోలు చేస్తాను. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఇంత మంచిగా చెప్పినవరా. అయితే ఆదిశేషులు అన్న దగ్గర ఉండే కదా ఫస్ట్ నువ్వు, ఆదిశేషులు అన్న దగ్గర నుంచి ఎందుకు వచ్చేసినావు నువ్వు బయటికి? ఏంలే అట్ట పోతానలా, నువ్వు ఒకటే ఊర్లో ఉన్నావని పక్క ఊర్లో పోవా? పోతావు కదా, అట్ట అన్ని ఊర్లు పోయి చాలదా? అన్ని ఊర్లు తిరగాల, లేకుంటే బతకలేమా? బతకలేం కాదు, చూచాను ప్రపంచం ఎట్లుందని. ప్రపంచం ఎట్లుందని, మనుషులు ఎట్లున్నారు అట్లా. సరే మనుషులు ఎట్లున్నారు ఇప్పుడు ప్రెసెంట్? మనుషులా మంచిదాగానే ఉంటారు. కొందరు ప్రేమ చూపించారు, కొందరు కోపం చూపించారు, కొందరు విశ్వాసం చూపించారు అట. నీకు కొంతమంది ఎవరైనా మోసం చేసిరా? ఎవరు చేయలే. నీకు చేసేటున్నారు, నాకాడికి వచ్చి అడుగుతున్నావు. నాకు చేసిరు చాలా మంది. నాకు రొట్టెగాడు అనే పర్సన్ చేసిండు. మాట్లాడుకోనే ఫస్ట్ టైము. కాదు, ఈ బూతులను ఎవరు నేర్పించారు నీకు? నేనా? మా ఊరు పులిందల్లోనే అట్ట భాష, రాయలసీమ భాష. రాయలసీమ భాష బూతుల భాషనా? కాదు, నాకు రాయలసీమలో ఫ్రెండ్స్ లేరా, నాకు కడపలో ఫ్రెండ్స్ లేరా, పులివెందులో ఫ్రెండ్స్ లేరా, కర్నూలులో ఫ్రెండ్స్ లేరా నాకు? వాళ్ళు ఎవరు ఇట్లా బూతులు మాట్లాడరే? మీరు చదువుకునే వాళ్ళు, మేము చదువుకున్నాను. చదువుకున్న వాళ్ళు అయితే బూతులు మాట్లాడతారా? సో చదువుకున్నాను కదా నేను, నా ముంగడ బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు? ఎవరు నేర్పించారు బూతులు? నేర్చుకున్నాం, పెరిగిన వాతావరణం అది. డైలీ మేము 14 లేచే పైగాన కూడా దినపోతే అంతగా నిద్రపోతాను లేచే అంటది. పైకాన కొడక? పైగాన కొడక అంటే గాలి తిరుగుడు. గాలి తిరుగుడు తిరిగితే అట్లా. నీకు ఎన్ని బూతులు వచ్చు మొత్తం? బుద్ధి ఉడుతుంది. సో అంటే ఎన్ని బూతులు వచ్చో నీకు నేను చూస్తా ఇప్పుడు. సో 1 నిమిషం అన్నా 2 నిమిషాలన్నా నాన్ స్టాప్ గా నీకు ఎన్ని బూతులు వచ్చో అన్ని బూతులు మాట్లాడు, సరేనా? మాట్లాడు. నిన్ను కాదు అని ఇంకొకటి, నేను ఏరేవాడిని. నీకు అంత దమ్ముందా నన్ను అనేదమ్ము? నిన్నంటే నాకు మెడిదెబ్బలు తింటా. ఏంది? నిన్నంటే నేను మెడిదెబ్బలు తింటా. నేను కొడతానా? ఆ భయం అంటే చాలు. మరి ఎవరిని తిట్టినావు? మా ఫ్రెండ్ గాని. ఎవడాడు? వాడు ఏరేవాడు. ఎవడాడు? మా ఫ్రెండ్ గాని. నాకు తెలుసు నిన్ను ఎవరు మోసం చేసిరో వాళ్ళని తిట్టినావు. నన్ను ఎవరు మోసం చేయలే, నేను ఎవరు మోసం చేయలే. నువ్వు తిట్టమనే అట్లా తిట్టినా. నిన్ను తిట్టే బాధపడతావని పక్కన అట్లా అని. నన్ను తిడితే బాధపడతావని చెప్పి. నన్ను తిడితే నీకు మెడదెబ్బలు పడతాయని నీకు తెలుసు కదా? తెలుసు కదా? సో ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఇంట్లో 2 ఉంటాం. ఫ్యామిలీ అంతా 4. ఫ్యామిలీ మొత్తం 4, ఇంట్లో మాత్రం 2 ఉంటారు. 2 ఎవరు? ఆ 4 ఎవరు? అమ్మమ్మ, అన్న. పక్కన అన్న షెడ్ పెట్టినాడు, అమ్మమ్మ ఊర్లో ఉన్నాడు. వాళ్ళిద్దరు సపరేట్, నేను అమ్మ ఈడ. అంటే వాళ్ళిద్దరు సపరేట్ గా ఎందుకున్నారు, మీరిద్దరు సపరేట్ గా ఎందుకున్నారు? ఒకటే దగ్గర ఉండొచ్చు కదా. అంటే వాళ్ళు ఆడ ఇల్లు ఉంది, షెడ్ ఉంది, ఈడ ఇల్లు ఉంది, ఈడ అంగడి ఉంది. ఈడ పనులు ఉన్నాయి, ఆడ పనులు ఉన్నాయి. ఇక ఎవరి పనులు వాళ్ళు. సో అమ్మ డైలీ ఎన్ని రొట్టెలు చేస్తుంది? డైలీ 30. అమ్మకి నొప్పి రాదా? నొప్పి రా. ఒక్క రొట్టె ఎన్ని పైసలు? ఒక్కో రొట్టె 20 రూపాయలు. ఒక్కో రొట్టె 20 రూపాయలు. సో అట్లా మనం 40 రొట్టెలు అమ్మితే ఎంత లాభం ఉంటది మనకి? 40 రొట్టెలు అమ్మితే 20 చొప్పున వేసుకున్నవి. అంటే 800 వస్తాయి. అవునా? 800 వచ్చే దానికి పిండికి కూరగాయలు అన్ని ఆడించుకొచ్చి అంతా 400 పోయినా 400 మిగులుతాయి. అంటే అమ్మ ఎక్కువ కష్టపడతా ఉంటది కదా, అమ్మకి హెల్ప్ చేస్తా ఉంటావా? అయితే నీకు చికెన్ ది షాప్ ఉండే బండి, ఆ బండి ఎందుకు ఆపేసినావు? బిజినెస్ చికెన్ రేట్ ఉందని ఆపేసి. అంటే చికెన్ తక్కువ రేట్ ఉన్నప్పుడు చేస్తావా? ఇప్పుడు ఎంత ఉంది చికెన్ రేటు? కేజీ 250. ఫస్ట్ నువ్వు చేసేటప్పుడు? ఫస్ట్ నేను చేసేటప్పుడు 180, 160 అప్పుడు ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కాలి కేజీ 80.
నీ అక్క పక్కనే 70 రూపాయలు దొరుకుతుంది అని పోయే రకం ఉండాలి. ఇప్పుడు ఇంకా మనం 100 రూపాయలు పెట్టాలకు వచ్చారు అట్టే ఎగబడి వచ్చారా, రారు కదా. రారు. సో అందుకని చెప్పేసి ఆపేసినావు. ఇప్పుడు ఇన్ని వీడియోలు చేసినావు కదా, నీకు ఇంత ఫేమ్ వచ్చింది, బయట అందరూ ఏమని పిలుస్తారు నిన్ను? రొట్టెగాడు 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 రొట్టెగాడు. అసలు రొట్టెగాడు అని పేరు ఎందుకు పెట్టిరు అసలు నీకు? మా అమ్మ రొట్టె కాలుస్తుంది. అవును రొట్టె కాలుస్తుంది, బట్ నిన్ను రొట్టెగాడు అని ఎందుకు పెట్టిరు? రొట్టెగాడు రొట్టెలు కాలుస్తా కాబట్టి మా అమ్మ అందుకు. మా ఊర్లో అంతే. ఇప్పుడు ఒకవేళ దోశలు కాల్చాడు దోశగాడు. దోశగాడు. అయితే మీరు హిందువా ముస్లిమా? ముస్లిమా. ఓకే. అయితే ఎవ్వరికి కూడా నువ్వు ముస్లిం అని తెలియదు కదా. అయితే ఇప్పుడు చాలా మంది నీ దగ్గరకు వచ్చి కలుస్తా ఉంటారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది అందరు కలిసినప్పుడు? బాగా అనిపిస్తుందా? సో ఎక్కువ నీ దగ్గరకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు నీ ఫ్రెండ్స్లలో? నా ఫ్రెండ్స్లలో అందరూ మన ఫ్రెండ్సేనా. అందరు నీ ఫ్రెండ్సేనా? ఓకే. ఇప్పుడు నా ఏజ్ ఉండే వాళ్ళు నా ఫ్రెండ్స్, నాకన్నా పెద్దగా ఉన్న వాళ్ళు నా అన్నలు. ఓకే. నాకు పెద్దగా ఉన్న వాళ్ళు డాడీ టైప్ బాగా. ఓకే. పెద్దగా అక్కలు ఉన్న వాళ్ళు అక్కలు, పెద్దగా ఉన్న వాళ్ళు అమ్మలు. ఓకే. నేను అన్ననా? అయితే నువ్వు మా పెద్ద ఉండే వాళ్ళు మొత్తం ఇక అన్నలు అక్కలు ఇట్లా అంటున్నావు కదా. సో నువ్వు స్కూల్కి వెళ్తున్నావు డైలీ వెళ్తున్నావు నిజం చెప్పు. ఒక రోజు పోతే 2 రోజులు. ఒక రోజు స్కూల్ పోతే 2 రోజులు ఇంటికాడ ఉంటావు. వీడియోలు ఎప్పుడు చేస్తావు? ఆదివారం. ఓకే. షూట్లు నెలలో ఒక 2 రోజులు 3 రోజులు. షూట్లు ఎక్కడెక్కడ అవుతున్నాయి ఇప్పుడు నీకు ప్రెసెంట్? కడపలో అవుతున్నాయా? సో ఇక్కడ ఇంటి దగ్గర ఏం లేవు, హైదరాబాద్ లో ఏం లేవు, జస్ట్ కడపలా అంతేనా? సో ఫస్ట్ నువ్వు వీడియోస్ ఆదిశేషుల నుంచి స్టార్ట్ చేసినావు. నెక్స్ట్ ఎవరి దగ్గర చేసినావు? మహేష్ అన్న. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా అంతేనా? ఈ ముగ్గురు ఇట్లా బెస్ట్ ఎవరు? ముగ్గురు. ఒకళ్ళ పేరు చెప్పు. ఎవరన్నా? ముగ్గురు ఒకరు చెప్పలేము. ఓకే. సో ఇప్పుడు పులివెందల మహేష్ అన్న ఉన్నాడు. సో ఎట్లా ఉంటాడు నీతోటి? బాగా మాడతాడు, బాగా చిరిచాడు. ఓకే. ఏదన్నా కాలరా అంటాడు, ఏమన్నా అమ్మకి తీసుకుతారా అంటాడు, బాగా మాడతాడు. ఓకే. ఆదిశేషులో ఉన్నా ఏరా ఏమన్నా పండుగ వచ్చింది గుడెలు తీసుకుంటావా, ఏం తీసుకుంటావా అంటాడు. నిన్ను కొడతారా? ఎవరు కొడతారు? ఆదిశేషులు అని అప్పుడప్పుడు వీడియోలో కొడతాడు కదా నిన్ను. అది ఫ్రాంక్. అది ప్రాంకా? అది ఉత్తుతా. ఓకే. అది సౌండ్ ఎఫెక్ట్. నీకు మంత్రాలు వచ్చా? రావు. మా నిమ్మకాయలు తీసుకొని అదేదో గీసి మంత్రాలు చేస్తావు కదా. అయ్యి అప్పుడు మర్చిపోయినావా? నీకు వస్తే రావు. మీ అబ్బా అవాయమి. ఏంది? మీ అబ్బా అవాయమి అంటే ఏంది? అదేందో డైలాగ్ ఆదిశేషులో కనిపించాడు. ఓకే. నేను వాడిని ఆడ పెట్టినాడు, నేను చెప్పిన అంతేనా? ఆయన పెట్టినాడు, నేను తిన్నా. ఓకే. ఆయన పెట్టినాడు, నువ్వు తిన్నావు. అయితే మీ రాయలసీమ భాష చాలా మంచిగా ఉంటది కదా. ఏమన్నా మాట్లాడు రాయలసీమలో. ఏందమ్మి ఏదబ్బి అట కాదు. ఏం బిడ్డా ఏరా ఇడికి రాబోయ్. ఏడికి పోయ్? ఇడికి రాబోయ్. నీ అక్క పక్కన కూర్చో. ఏం మాట్లాడుతున్నా? నా రాయలసీమ భాష చెప్పని కాదు, నిజంగా అట్లా మాట్లాడతారా? నీ అక్క ఇక్కడ వచ్చి పక్కన కూర్చోంటారా? రారబోడది అన్నయ్య. ఏనా రానా పక్కన కూర్చో. అదే ఏం పేనా తిన్నావు కూర్చోపోయినా? ఎవరన్నా బంధువులు వచ్చాం ఏమా పడమా రామా వచ్చింది రామా టీ ఏమన్నా. సో ఏం స్పెషల్ రాయలసీమలో? ఏం స్పెషల్ ఫుడ్ ఏముంటది? ఫుడ్డా? సంగటి నువ్వు తింటావా? సంగటి నాటుకోడి. సో నువ్వు ఎప్పుడు వండుతావా? సంగటి రాదు. మరి ఏం చేస్తావు? నేనా చికెన్ పౌడా, ఓకే, చికెన్ రోస్ట్, చికెన్ పులుసు, బిర్యానీ. ఎప్పుడైనా బిర్యానీ ఇంట్లో చేస్తావు? బిర్యానీ ఎట్లా చేస్తావు చెప్పు. బిర్యానీ ఎట్లా చేస్తావు? ఇప్పుడు చికెన్ కలిపేది, చికెన్ పౌడర్ కలిపినట్టే ఏమంటే కలర్ కార్న్ పౌడర్ ఒక్కటి వేయం. ఓకే. దీంట్లో చికెన్ పౌడర్ కార్న్ పౌడర్ వేస్తాం, దీంట్లో వేయం. ఓకే. అట్లా కలిపేది. చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం పేస్ట్ అన్ని వేసి కలిపేది పెట్టిన తర్వాత మళ్ళా అది ఉడకనిచ్చేది పక్కన. ఏంటిది అది? చికెన్ ఉడికిచ్చేది కొంచెం సోమే ఉడికేయాల. సోమే మళ్ళా అన్నం పెట్టాలా. మళ్ళీ తర్వాత దానిపైన రైస్ వేయాల, బాస్మతి రైస్. మన అది లక్కబెట్టి కొనుకొచ్చేది కలరా? ఉల్లిపాయన? అది
మన మామూలు బియ్యం బాస్మతి బియ్యం కాకుండా వేరే బియ్యమా